హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ హేమంత్. ఈరోజైతే మనం లిమిట్స్ టాపిక్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో ఏమేం కవర్ అవుతుందంటే, యాక్చువల్గా లిమిట్స్కి డెఫినేషన్ ఏముంటుందంటే, లిమిట్స్కి 2 టైప్స్గా మనం డెఫినేషన్ ఇవ్వచ్చు అన్నట్టు. సో డెఫినేషన్ ఆఫ్ ఏ లిమిట్ ఇన్ ఇన్ఫార్మల్ వే అన్నట్టు. అంటే లిమిట్స్ యొక్క డెఫినేషన్ ఇన్ఫార్మల్ వేలో నేర్చుకుంటాం ఈరోజు. అంటే అసలు లిమిట్ అంటే ఏంటి, అసలు అది ఎట్లా కనుక్కోవాలి అనేది మొత్తం ప్రాసెస్ ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా? డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఇన్ ఇన్ఫార్మల్ వే. నెక్స్ట్ ఇంకేమన్నా ఎక్సెప్షన్స్ ఉంటాయి లిమిట్స్లో, అవి కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో ఓన్లీ ఇన్ఫార్మల్ వేలో డెఫినేషన్ డిస్కస్ చేస్తున్నాం లిమిట్స్. అర్థమైంది కదా? ఫార్మల్ వేలో మీకు ఒకవేళ కావాలంటే నేను సపరేట్ వీడియోలో ఫార్మల్ వేగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినేషన్. ఈరోజైతే ఇన్ఫార్మల్ వేలో లిమిట్స్ని డిస్కస్ చేద్దాం. అంటే సో ఇన్ఫార్మల్ వేలో ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హేమంత్. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ నేను ఈ ఛానల్లో ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా లిమిట్ అంటే ఏంటంటే, ఇది మనము క్యాల్కులస్లో ఫస్ట్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం, ఫంక్షన్స్ తర్వాత లిమిట్స్ నేర్చుకుంటాం. లిమిట్ అంటే ఒక ఫంక్షన్ f(x) అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ x²+1 f(x) అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఫంక్షన్లో సపోజ్ x అంటే ఇన్పుట్, మీకు అందరు తెలుసు ఇన్పుట్ వాల్యూస్ని x అంటాం. ఈ y అంటేనేమో అవుట్పుట్. ఓకేనా? వై అంటేనేమో అవుట్పుట్, అంటే f(x) వాల్యూస్. అంటే మనము వైని f(x) అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎక్స్ అంటే ఇన్పుట్. సపోజ్ ఎక్స్ అనే వాల్యూ అంటే ఇన్పుట్ వాల్యూ అనేది ఒక నంబర్ని, ఏ అనే నంబర్ని అప్రోచ్ అవుతుంది. ఈ యారో ఏంటంటే అప్రోచ్ అవుతుంది. ఈ యారో మీనింగ్ ఏంటంటే అప్రోచ్ అవుతుంది. ఎక్స్ అనే ఇన్పుట్ ఏ అనే వాల్యూని అప్రోచ్ అవుతుందని అర్థమైంది కదా? అప్పుడు మనకి f(x) అనేది ఎటు అప్రోచ్ అవుతుందో చెప్పడమే దీన్ని లిమిట్ అని అంటాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా? మన ఇన్పుట్ వాల్యూ అనేది ఒక సర్టెన్ నంబర్ ఏని అప్రోచ్ అవుతుంటే ఆ ఫంక్షన్ వాల్యూ ఎటు అప్రోచ్ అవుతుంది, ఏ నెంబర్కి అప్రోచ్ అవుతుందో చెప్పడమే లిమిట్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఎక్స్ అప్రోచెస్ టు ఏ మైనస్, ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లస్. దీని అర్థం ఏంటంటే, ఎక్స్ అనేది ఏని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటారా అంటే LHL, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. దీన్ని RHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్స్ అనే నంబరు ఎక్స్ అనేది ఏ అనే నంబర్ని లెఫ్ట్ నుంచి అప్రోచ్ చేస్తుంది కదా. అంటే దాని నోటేషన్ ఇలా ఉంటుంది: ఎక్స్ అప్రోచెస్ టు ఏ మైనస్, ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లస్. అంటే ఎక్స్ అనేది ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది. అప్పుడు f(x) ఎటు అప్రోచ్ అవుతుందో చెప్పడము ఈ కేసులో LHL అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఈ కేసెస్లో లిమిట్ అంటే f(x) ఎటు అప్రోచ్ అవుతుందో చెప్పడము, ఆ లిమిట్ని RHL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అని చెప్తాం. ప్రతి ఫంక్షన్కి ఇట్లా మనం ఒక ఎక్స్ అప్రోచెస్ టు ఏ అంటే f(x) దేన్ని అప్రోచ్ అవుతుందో చెప్పడం లిమిట్. యాక్చువల్ లిమిట్ ఇది. కాకపోతే నేను చెప్పిన కదా, ఎక్స్ అనేది ఏ అనే నంబర్ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ చేయవచ్చు, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ చేయవచ్చు కదా. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎప్పుడైనా ఎక్స్ అనేది ఏని
లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది, అప్పుడు ఫంక్షన్ ఒక వాల్యూని అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ అనేది ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది. అర్థమైంది కదా? అప్పుడు ఫంక్షన్ ఒక వాల్యూని అప్రోచ్ అవుతుంది, దాన్ని ఆర్హెచ్ఎల్ అని అంటాం. సో ఈ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ గనక ఈక్వల్ అవుతేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్, లిమిట్ ఎగ్జిస్ట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్ అయిందనుకోండి, లిమిట్ వాల్యూ ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ లిమిట్ వాల్యూ ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సో లిమిట్ నొటేషన్ చూద్దాం ఇప్పుడు. మీరు ఇదంతా ఇన్ఫార్మల్ వేనే, ఫార్మల్ వే తర్వాత డిస్కస్ చేద్దాం. లిమిట్ నొటేషన్ ఎట్లుంటుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఒక ఫంక్షన్కి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి ఎప్పుడు ఎక్స్ అనేది ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు లిమిట్ అన్నట్టు. ఇది మొత్తం నొటేషన్. ఓకేనా? ఇది ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఈక్వల్స్ టు ఎల్. అర్థమైంది కదా? అంటే ఇక్కడ ఏంటంటే ఇదేమో ఎల్హెచ్ఎల్, ఇదేమో ఆర్హెచ్ఎల్. ఇవి కనుక రెండు ఈక్వల్ అవుతే అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్ అనే ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఆ లిమిట్ అనేది ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే ఎక్స్ అనేది ఏని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అంటే ఎక్స్ అనేది ఏని రైట్ సైడ్ నుంచే అప్రోచ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు అప్రోచ్ అవుతుందంటే ఎల్హెచ్ఎల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు అప్రోచ్ అవుతుందంటే ఆర్హెచ్ఎల్. ఇవి రెండు ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ లిమిట్ అనేది ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఈక్వల్గా ఉంటుంది. సో టోటల్ ఇట్లా లిమిట్ నొటేషన్ అంటే ఇది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనకు లిమిట్ అంటే అర్థమైంది. ఎక్స్ అనేది ఒక సంథింగ్ ఏని అప్రోచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు అప్రోచ్ అవుతుంది. నేను ఇక్కడ అప్రోచ్ అయ్యే వాల్యూని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? అప్రోచింగ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు అప్రోచ్ అవుతుందో చెప్పడం లిమిట్. ఓకేనా? మీకు ఇదంతా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీకు చెప్తా క్లియర్గా అర్థం కావాలంటే. ఓకేనా? సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ ఫంక్షన్ y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 అనే ఫంక్షన్ని కన్సిడర్ చేసుకున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైఏ. ఓకేనా? ఫైండ్ చేయమని అన్నా. అప్పుడు మీరు ఎట్లా చేస్తారంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎక్స్ ప్లస్ 1 కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది 1ని అప్రోచ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 1 కాదు, 1ని అప్రోచ్ అవుతుంది. అంటే సపోజ్ ఎక్స్ అనేది ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనేది 0.999 అంటే 1కి దగ్గరగా వెళ్తుంది, కానీ 1 అవ్వదు. 0.999 ఇట్లా ఎక్స్ వాల్యూస్ తీసుకున్నప్పుడు వై వాల్యూ సంథింగ్ వస్తూ ఉంటుంది. ఎట్లా సపోజ్ ఎక్స్ వాల్యూ 0.99 పెట్టండి, ఎంత వస్తుంది? ఇక్కడ మీరు చేసుకోవచ్చు 1.99 వస్తుంది. ఈ కేసులో 0.999 సబ్స్టిట్యూట్ చేస్తే 1.999 అంటే ఇక్కడ మీరు ఎక్స్ అనేది 1 అనే నంబర్ని లెఫ్ట్ సైడ్ నుంచి, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా రియల్ నెంబర్ లైన్లో గిట్ల ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. రియల్ నెంబర్ లైన్లో ఎక్స్ అనేది ఇటు నుంచి అప్రోచ్ చేస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ చేస్తుంది 1కి లెఫ్ట్ సైడ్ నుంచి.
అప్రోచ్ చేస్తున్నప్పుడు ఈ కేసు తీసుకున్నాం. అంటే ఎక్స్ అనేది 1 కాదు, 1ని దగ్గరగా వెళ్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 0.99 0.999 ఇట్లా వెళ్తూ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1.99 1.999 1.9999 అట్లా వెళ్తూ ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దేన్ని అప్రోచ్ అవుతున్నట్టు, 2ని అప్రోచ్ అవుతున్నట్టు. ఎగ్జాక్ట్గా 2 అవ్వదు, కాకపోతే 2 దగ్గరకు వెళ్తుంది. ఎక్స్ అనేది 1 దగ్గరికి వెళ్తుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 దగ్గరికి వెళ్తుంది. సో ఇది మనము ఎల్హెచ్ఎల్ అన్నట్టు. ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఏమవుతుంది 2, ఎందుకంటే 1కి లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది ఎక్స్ వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ అంటే ఏంటి, అప్రోచింగ్ 1 ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే ఎట్లా 1ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి, అంటే ఎక్స్ వాల్యూస్ ఎట్లా తీసుకోవచ్చు మీరు 1.0001 1.0001 1.00001 అంటే ఎట్లా అంటే నేను ఒక్క నిమిషం అండి మళ్ళీ చెప్తా. ఎక్స్ అనేది 1.0001 ఉందని అనుకోండి, ఇక్కడ 1.00001 1.00001 అంటే ఎక్స్ అనేది 1ని ఇక్కడ చూడండి 1 దగ్గరికి వెళ్తుంది. ఎటు రైట్ హ్యాండ్ సైడ్, 1కి రైట్ సైడ్ నుంచి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1ని అప్రోచ్ అవుతుంది. అప్పుడు వై వాల్యూస్ ఏమొస్తాయి మీరు యాడ్ చేసుకొని చెప్పాలి. 1.001 అంటే ఈ వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 మినిట్ 2.001 అట్లా సంథింగ్ వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఫంక్షన్ దేన్ని అప్రోచ్ అవుతుంది, 2 అనే నెంబర్ని అప్రోచ్ అవుతుంది. 2 అవ్వట్లేదు, 2 అనే నెంబర్ని దగ్గరగా వెళ్తుంది. అంటే మనకి దీన్ని ఆర్హెచ్ఎల్ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ మనము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1ని అప్రోచ్ అయినాం కాబట్టి ఇది ఆర్హెచ్ఎల్ వాల్యూ 2 వచ్చింది, ఎల్హెచ్ఎల్ వాల్యూ 2 వచ్చింది. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా y = x+1కి 1 దగ్గర? ఎస్ అవుతుంది. వాల్యూ ఎంత 2, ఎందుకంటే ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. ఇట్లా మనము లిమిట్ని క్యాల్కులేట్ చేస్తాం. కానీ యాక్చువల్గా ఇదంతా పెద్ద ప్రాసెస్, మీరు వాల్యూస్ రాసుకోవడం ఇదంతా చేసే బదులు మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x+1 అంటే 2. అర్థమైంది కదా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇప్పుడు ఎట్లా లిమిట్. యాక్చువల్గా మీకు లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం అర్థమైంది కదా. లిమిట్ ఈజ్ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి 2 పాయింట్స్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇవి నేను చెప్పినంత అర్థమైతే మీకు లిమిట్ అనేది ఈజీగా అనిపిస్తుంది. ఇది అంత ఇన్ఫార్మల్ అప్రోచ్. సో ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మనకు ఫస్ట్ మెథడ్, నేను లిమిట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మెథడ్ స్టార్ట్ చేస్తున్నా వినండి. సపోజ్ ఫ్రెండ్స్ నేను ఈ ఫంక్షన్కి లిమిట్ అట్ x = 1 ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చిన ఈ క్వశ్చన్. మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ ఈ నంబర్ అనేది ఎక్స్ అనేది ఏ నంబర్ అనేది అప్రోచ్ అవుతుందో, ఇక్కడ ఎక్స్ అనేది 1 అప్రోచ్ అవుతుంది, ఆ వాల్యూ అనేది ఫంక్షన్ డొమైన్లో ఉంటే ఆ డైరెక్ట్ ఆ వాల్యూని ఇందులో పుట్ చేయండి. పుట్ చేస్తే మీకు ఒక నంబర్ వస్తుంది, అదే లిమిట్ అవుతుంది ఆ ఫంక్షన్కి. అట్ x = 1 ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ. ఇక్కడ ఈ 1 అనేది ఫంక్షన్ డొమైన్లో ఉంది కాబట్టి 1ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 1² + 1 + 1 అంటే 3 + 2 అంటే 5. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎక్స్ అనేది ఏ నెంబర్ని అయితే అప్రోచ్ అవుతుందో ఆ నంబర్ ఫంక్షన్ డొమైన్లో కనుక ఉంటే డైరెక్ట్గా ఆ నంబర్ని ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చే వాల్యూయే లిమిట్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. సో ఇది ఒక మెథడ్, ఫస్ట్ మెథడ్ టు క్యాల్కులేట్ లిమిట్స్. సో వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.